అదే వైఎస్ఆర్సీపీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,30,00,000 కోట్లు మాత్రమే అప్పు చేసి 5 సంవత్సరాల్లో కరోనా 2 సంవత్సరాలు ఉన్నా కూడా 4,10,000 కోట్ల రూపాయలని ప్రజలకి డీబీటీ నాన్ డీబీటీ పద్ధతి ద్వారా అందించాం. మరి ఈ ప్రభుత్వం, ఈ ఉట్టి ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం 20 నెలల్లోనే 3,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఏం చేశారా అంటే ఏమీ లేదు, డబ్బా మాటలు, ఒక దంపుడు ఉపన్యాసాలు, నిరాధారమైనటువంటి ఆరోపణలు, అర్థం లేనటువంటి అసత్యాలు చెప్పటం. తెలుగుదేశం పార్టీ అంటే అర్థాన్నే మార్చేశారు వాళ్ళు. తెలుగు దొంగల పార్టీగా మార్చేశారు. టీ అంటే తప్పుగా, డి అంటే దాడులుగా, పి అంటే పాపాలుగా వారి పర్యాయ పదమే మారిపోయింది. దేవదేవుణ్ణి కూడా ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఈ దేశంలోనే అత్యంత ఉన్నతమైన, అత్యంత శక్తివంతమైనటువంటి ఆ దేవదేవుని యొక్క ప్రతిష్టను కూడా దెబ్బతీసి పాపాన్ని మూటగట్టుకున్నారు. ఇక చూస్తే ఎప్పుడూ లేని విధంగా మాజీ మంత్రుల మీద పెట్రోల్ బాంబులు. గతంలో ఎప్పుడన్నా చూసామా? ఒక మంత్రి ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేసిన వాడికి స్టేషన్ బెయిల్ ఇస్తారా? ఈ అరాచకం మీద గవర్నర్ గారి ప్రసంగంలో ఊసుండదా? దాడుల మీద ఊసుండదా? ఒక మాజీ మంత్రి ఇంటి మీదకి వెళ్ళేసి ఫర్నిచర్ పగలగొట్టేసి, ఇంటిని ధ్వంసం చేసి, కార్లను తగలబెట్టేసి దాడులు చేస్తే వాటి మీద చర్చ ఉండదా? ఆ ఊసుండదా? ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పతాక స్థాయి నుంచి పతనం స్థాయికి పడిపోతే, పాతాళంలోకి కూరకపోతే, ర్యాంకుల్లో చిట్ట చివరి ర్యాంకుకు వెళ్ళిపోతే, ఒక దళితుణ్ణి ఊరికి వచ్చాడు అని రాడ్డుతో కొట్టి చంపితే దాని మీద ఏముండదా? బడాయి మాటలు, డబ్బా కబుర్లు, ఇది వారి యొక్క ఆద్యాంతం. వారి ప్రసంగంలో మనకు కట్టుపడ్డది. ఒక్క పెన్షన్ కొత్తగా ఇచ్చారని చెప్పారా? సిగ్గుపడరా వీళ్ళు? ఒక్క సింగిల్ పర్సన్కి పెన్షన్ ఇచ్చారా? 3వ సంవత్సరం కూడా ఒక్క ఇంటి స్థలం ఇచ్చారా? ఒక్క ఇంటిని నిర్మించారా? ఫీజు రియంబర్స్మెంట్ కోసం బిడ్డలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. విద్యార్థులు లోకేష్ గారి ఇంటిని ముట్టడించడానికి పరుగులు పెడుతున్నారు. అత్యంత శక్తివంతమైనటువంటి దేవాలయం శ్రీశైలంలో భక్తుల మీద లాఠీచార్జి జరిగింది. రైతులకి మద్దతు ధర లేక గగ్గోలు పెట్టుకుంటున్నారు. పండించినటువంటి పంటని దున్నేసుకుంటున్నారు వారికి వారే. వీటన్నిటి మీద ఏమీ లేదు. రైతుల సహాయ నిధికి సంబంధించినటువంటి వ్యవహారం లేదు, బీమాకి సంబంధించినటువంటి భద్రత లేదు, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఊసే లేదు. ఇంకేంటి దీనివలన ఉపయోగం? వైఎస్ఆర్సీపీని నిందించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విధ్వంసకుడిగా చూపించాలి, చంద్రబాబు నాయుడు గారు విజన్ అని స్వర్ణాంధ్ర అని చెప్పించుకోవాలి. ఇందుకు గవర్నర్ గారిని ఉపయోగించుకోవాలి, గవర్నర్ గారి ప్రసంగాన్ని ఉపయోగించుకోవాలి. తల్లికి వందనం వారిచ్చినటువంటి హామీ కాదా? మొదటి ఏడాది ఎగనామం, 2వ ఏడాది బటన్ నొక్కారు కానీ చాలామంది అకౌంట్లో డబ్బులు పడలా. రైతులకు ఇస్తానన్నటువంటి పెట్టుబడి సహాయం అరాకొర, అది కూడా 2వ ఏడాది. మరి ఏం చేశారు ఈ అప్పులన్నీ? ఆ రోజు 3,30,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4,10,000 కోట్ల రూపాయలు ప్రజలకు అందిస్తే, ప్రత్యక్షంగా పరోక్షంగా 3,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఏం చేసినట్టు? దానికి సంబంధించినటువంటి కేటాయింపుల గురించి మాట్లాడరు. ఇంకొక వైపున చూస్తే విద్యుత్ ఛార్జీల వాటా 20,000 కోట్ల పై చిలుకు. ట్రూ ఆఫ్ ఛార్జీలని వెనక్కిచ్చేయమని చెప్పేసి చెప్తే అవి తగ్గించినట్టుగా కలరింగిచ్చుకుంటారు, గవర్నర్ గారితో చెప్పిస్తారు. ఈ రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలను తీసుకొచ్చేసి
వైద్యాన్ని కూడా దోపిడీ చేయాలి అని వారు అనుకుంటుంటే మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరించడం రద్దు చేయమని మేము కోరితే గవర్నర్ గారు స్పందించరు. పోడియం దగ్గరికి వెళ్ళి డిమాండ్ చేస్తే పట్టించుకోరు. 3 సెషన్స్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్ష పార్టీ, ప్రజల వైపున నిలబడుతున్నటువంటి పార్టీ, ప్రజా గొంతుకుగా ఉంటున్నటువంటి పార్టీ, 20 నెలల నుంచి ప్రజా ఉద్యమాలు చేస్తున్నటువంటి పార్టీ, ఏకైక పార్టీ, ఆ పార్టీ నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించమని అడిగితే దాని గురించి మాట్లాడారు. సిద్ధాంతాలు లేవు, సిగ్గులు లేవు, స్పందించేటటువంటి సామర్థ్యము లేదు. గెలిచింది 11 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే సమయాన్ని కానీ మీరు కేటాయిస్తే మరి ఓడిపోయినటువంటి 164 చోట్ల అక్కడ ప్రాంత ప్రజల యొక్క కష్టాలని, ఆ ప్రాంత అభివృద్ధిని, ఆ ప్రజల యొక్క అవసరాలని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడొద్దా? జగన్మోహన్ రెడ్డి గారు 164 స్థానాల మీద మాట్లాడాలా లేదా? 175 నియోజకవర్గాల గురించి చర్చించాలా లేదా? చర్చ జరగాలా లేదా? మరి సమయాన్ని కేటాయించకుండా అసెంబ్లీకి రమ్మని చెప్తూ ఉంటే దాని మీద పట్టించుకోరు. గవర్నర్ గారి యొక్క ఆఫీస్కి వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇచ్చొచ్చాం, వాటి యొక్క ఊసే ఉండదు, వాటి మీద చర్యలు ఉండవు. ఇదా మనం ఊహించేది, ఆశించేది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి కేటాయింపుల గురించి పక్క రాష్ట్రాలు రాయలసీమ ఎత్తిపోతల పథకంపై విషం కక్కుతూ చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి నేను ఆపించానని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితే దాని గురించి ఉండదా చర్చ? 1983లో మొదలైనటువంటి తెలుగు గంగ ఈ రోజుకి ఎక్కడి నుంచి నీటిని తరలించాలో, ఏ విధంగా తరలించాలో స్పష్టత లేనటువంటి పరిస్థితి. ఉన్నటువంటి ఏకైక మార్గం పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల నుంచి, రాయలసీమ ఎత్తిపోతల నుంచి తీసుకునే అవకాశం. అలాంటి దాన్ని తాకట్టు పెట్టేశారు పక్క రాష్ట్రానికి. వాటి మీద కూడా మాట్లాడేటటువంటి ఆలోచన లేదు. ప్రగతి వైపున పరుగులు ఏమో కానీ చంద్రబాబు నాయుడు గారు మరొకసారి 2014 నుంచి 19 వరకు ఏ విధమైనటువంటి అరాచక పరిపాలన చేశారో అదే పరిపాలన ఇప్పుడు కూడా చేస్తూ పోతున్నారు. దోచుకో, పంచుకో, తినుకో, డిపిటి. మేము డిబిటి ఇస్తే వీళ్ళు డిపిటి. ఉర్సా లాంటి ఊరు పేరు లేని కంపెనీలకి 1000 ఎకరాలు, గీతం లాంటి